మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికే యుగయుగములు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ దుష్టకాలం నుంచి మనల్ని విమోచింపడానికి మన పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో మరణించాడు. ఇప్పుడున్న దుష్టకాలము అంటే దీని గురించి మీకు వివరంగా చెప్పన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే చెడుతనము మన అందరికీ బాగుగా తెలిసిందే, దుష్టత్వము కూడా మనందరికి తెలిసిందే, పాపము అనగా మనందరికి తెలిసినదే. దేవుని నీతికి విరుద్ధమైన జరిగించే క్రియలన్నీ కూడా అది దుష్టత్వం నుంచి పుట్టినవే. కాబట్టి ఆ దుష్టత్వము మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో తన్ను తానుగా అప్పగించుకొనెను. హల్లెలూయా, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన యొక్క మరణము ద్వారా ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన ఆ ప్రభువుని త్వరగా సొంత రక్షకునిగా అంగీకరించి మీ పాపములను ఒప్పుకొని మనమందరము కూడా దేవుని వారము కావాలని, మనమందరము ఆయన బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టత్వం నుంచి కలిగేది మరణం. మరణం అనగానే శారీరకమైన మరణమే కాదు, ఆత్మకి రెండో మరణం ఉన్నది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకాగ్నిలో మనం అందరం పడకూడదని చెప్పేసి దేవుడు మన పాపముల నిమిత్తమై, మన దుష్టత్వం నిమిత్తమై సిలువలో తానుగా అర్పించుకొని మనకు తన నీతిని, తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములకే స్తుతి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా, ఆమేన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరచక మన ప్రభు అయిన యేసు క్రీస్తుని త్వరగా అంగీకరించి దుష్టకాలం నుంచి వేరు పడవలనని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోవచ్చు.